మకర రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు సూర్యుడు, కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మకర రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమంలో నుండి షష్టమ స్థానంలోకి వస్తున్నాడు డిసెంబర్ 5వ రోజున. అంటే ప్రతికూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5 వరకు అనుకూలంగా ఉంది గురు సంచారము. తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. శుక్రుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి గతంతో పోల్చినట్టయితే ఈ డిసెంబర్లో తొలి పక్షము బాగా అనుకూలిస్తోంది. మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, గురువు షష్టమ స్థానంలోకి రావడము కొంత ఆలస్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి పనిని ప్రారంభించేటప్పుడు కూలంకషంగా దాన్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడాను అవగాహన చేసుకొని మీరు ప్రారంభించినట్టయితే దాన్ని కూడాను మీరు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే గురు ప్రీత్యర్థమై మీరు ప్రతినిత్యం కూడాను ముఖ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.